నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి. అది మిక్చర్ అనమాట. డీప్ ఫ్రై అనేది అవసరం లేకుండా మనం మిక్చర్ చేస్తున్నాము. ఆయిల్ అనేది ఎక్కువగా యూజ్ చేయక్కర్లేదనమాట డీప్ ఫ్రై లాగా. అది ఏంటంటే పిల్లలకి మనం రోజు స్నాక్ బాక్స్లోకి ఏం పెట్టాలా అని ఆలోచిస్తాం కదా అండి, రోజు కొనలేం కదా అండి. అందుకోసమే ఇది చేసి పెట్టుకున్నారంటే మనం అప్పుడప్పుడు పిల్లల కోసం చేసి పెట్టచ్చు అనమాట. బాక్స్లోకి పెట్టి పంపించవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా ఈవినింగ్ టైంలో చక్కగా తినేయచ్చు అనమాట. దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో డీప్ ఫ్రై లేకుండా మనం చేస్తున్నాం. ఇక్కడ కెలాగ్స్ తీసుకుంటున్నానండి. పిల్లలకి చాలా ఇష్టం కదా, మనం రెగ్యులర్గా పాలల్లో తింటాం కదా, పిల్లలకు కూడా పెడతాము. పిల్లలకి బాగా ఇష్టం అది. ఇక్కడ బాండలు పెట్టేసుకొని 2-3 స్పూన్లు ఆయిల్ అనేది కొంచెం తీసుకుంటున్నానండి. ఆయిల్ అనేది బాండలు వేడెక్కిన తర్వాత ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇక్కడ కెలాగ్స్ ఉన్నాయి కదా, కెలాగ్స్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. కెలాగ్స్ చూడండి ఎలా అయిపోయింది. మా పిల్లకాయలు ఇద్దరు కలిసి పిండి చేసి పడేశారనమాట. ఇద్దరు తిట్టుకొని కొట్టుకొని చూడండి ఎలా అయిపోయినాయో, పొడిగా అయిపోయినాయి. అందుకే అట్లా ఉన్నాయి, ఏమనుకోమాకండి. అలా మనం చిన్న మంట మీద పెట్టుకొని అవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా కరకరలాడతాయండి. ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే. లైట్గా కలర్ చేంజ్ అయినట్టుగా ఉంటుంది, మరి డార్క్ కలర్లో రావద్దండి, మాడిపోయినట్టు అయిపోతాయి అనమాట. అవి ఆల్రెడీ రోస్టెడ్ కదా, బాగుంటాయి డైరెక్ట్గా అలా తిన్నా కూడా. ఇట్లా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటాయండి. మళ్ళీ 2-3 స్పూన్లు ఆయిల్ అనేది వేసుకొని అది వేడెక్కిన తర్వాత అటుకులు అనేది వేసుకుంటున్నామండి. అటుకులకి ఇక్కడ సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. దీనికి టైం పడుతుందో ఒక 5-6 నిమిషాలు అయితే పడుతుంది అనమాట. చాలా క్రిస్పీగా భలే వస్తాయన్నమాట. డీప్ ఫ్రై అయితే మనకి ఆయిల్ అనేది ఎక్కువ లాగేస్తుందండి. అలా కాకుండా ఇలా చేస్తే చాలా హెల్తీ కూడా. కొంచెం ఆయిల్తో చేశారంటే అలా ఎక్కువ టైం అయితే పడుతుంది. కొంచెం ఓపిక చేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి మనమైతే. గలగలలాడతాయి అనమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉబ్బినట్టుగా అవుతాయి. చాలా బాగుంటాయండి అలా చేయడం వల్ల. మీకు కరకరమంటూ ఉంటాయి అనమాట. చూసారా ఎలా అయిపోయిందో టెక్స్చర్ అనేది మీకు అర్థమైపోతూ ఉంది కదా. ఈ స్టేజ్లో మనం తీసేసుకోవాలండి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అదే ప్రాసెస్లో మళ్ళీ ఒక 2-3 స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుని వేడెక్కిన తర్వాత పల్లీలు కూడా వేసుకుంటున్నానండి. కొలతలు అంటే ఏముండవండి వీటికి, మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు అనమాట. ఒక బౌల్లో కొలతగా పెట్టేసుకొని అన్నీ మిక్స్ చేసుకుంటూ వెళ్ళడమే. అలా ఫ్రై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా. చాలా వరకు ఫ్రై అయిన తర్వాత పల్లీలు అనేవి ఇక్కడ నేను పుట్నాలు కూడా వేసుకుంటున్నానండి. తినేశనగపప్పు ఉంటుంది కదా, తినేశనగలు అవి అన్నమాట, చట్నీలు చేసుకునేది. అవి కూడా వేసేసుకుంటున్నాను. అవి త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకున్నాను అనమాట. పల్లీలతో పాటే వేగిపోయినాయి అవి లాస్ట్లో. పల్లీలు సగం వేగిన తర్వాత పుట్నాలు వేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నాను బాండట్లో. అది బాగా వేడెక్కిపోయిన తర్వాత ఇప్పుడు మనం కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. అవి మంచి స్మెల్ వస్తుంది కదా. ఆ టైంలో ఒక 2-3 ఎండుమిర్చి అనేది కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. బాగుంటుంది. ఇది కారం తక్కువగానే వేసుకుందామండి. ఇకపోతే కరివేపాకు శుభ్రంగా కడిగేసుకుని వేసుకుందాము. తడి లేకుండా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్నా అంటే గలగలలాడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు తడి అంతా పోయినట్టు. ఇంకా అలా ఉండకపోతే మిక్చర్ అనేది పాడైపోతుంది తడి ఉంటే మాత్రం కరివేపాకులో. ఇక్కడ రుచికి సరిపడా వేసుకోండి కారం అనేది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలంటే నల్లగా మాడిపోతుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కారం వేసుకున్నాము. ఇక్కడ ధనియాల పొడి వేసుకుంటున్నాము. అలాగే వేసేసాను ధనియాల పొడి. చాట్ మసాలా ఉంది కదా, చాట్ మసాలా కూడా 1 స్పూన్ వరకు వేసుకుందామండి. చాట్ మసాలా టేస్ట్ సూపర్ ఉంటుంది. జీరా పౌడర్ వేస్తే కొంచెం 1/2 స్పూను, తగినంత సాల్ట్, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకున్నాము. ఎందుకంటే అది బాండలు ఆల్రెడీ వేడిగా ఉందన్నమాట. అవి అందుకే బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు అదంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ మిక్చర్ చేసి పెట్టుకుని ఉన్నాం కదా మనం, అవన్నీ కూడా అందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి. రెసిపీ అయితే ఇంతే, చాలా ఈజీ అనమాట, అయిపోతుంది. పిల్లలకి మనకు ప్రతిరోజు స్నాక్ బాక్స్ పెట్టేటప్పుడు అయితే మనకి ఒకసారి ఫ్రూట్స్ పెడతాము, ఒకసారి బిస్కెట్స్ పెడతాము, ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాం కదా అండి. ప్రతిరోజు మనకు ఏం పెడతాం చెప్పండి, ఇలా చేసి పెట్టుకున్నారంటే చాలా ఈజీగా మనకి అయిపోతుంది అనమాట. మీరు కూడా తయారు చేసుకుని మీ పిల్లలకి తినిపించండి. మీ అందరికీ ఎలా వచ్చిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ.